ఇక్కడ కొంతమంది స్టూడెంట్ యూనియన్ వాళ్ళు కూడా చేరుకున్నారు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఏం అర్థమైంది ఒకసారి వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పండి, వాళ్ళ అమ్మతో మాట్లాడేట్లు ఏం చెప్తున్నారు? అంటే సార్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే కంప్లీట్గా ఏంటంటే చాలా బాధపడుతున్నారు. మామూలు బాధ కదా. ఎందుకంటే ఎంతో అపురూపంగా పెంచుకొని తన కొడుకు బాగుండాలి, చదువుకోవాలి, ఉన్నతమైన స్థానాలకు పోవాలని ఎన్నో కోరికలతోని సరే ఇంటికాడు ఉంటే చెడిపోతాడు, ఇంటికాడు ఉంటే చదవడు అని ఓ జాగ్రత్త కోరి అరే ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక నమ్మకం తగ్గ ఇన్స్టిట్యూషన్ కదా, నా పిల్లవాడు బాగుంటాడు కదా అని ఒక ఆలోచనతో ఆ ఇన్స్టిట్యూషన్లో నారాయణ ఇన్స్టిట్యూషన్ కోవిడ్లో జాయిన్ చేయడం జరిగింది. మరి జాయిన్ చేసినప్పుడు దాని కంప్లీట్ బాధ్యత ఎవరిది ఉంటుందండి? నైతికంగా యాజమాన్యాన్ని ఉంటుంది. అంటే మిస్ అయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఎవరు రెస్పాండ్ అయ్యింది లేదు. సింపుల్గా మీ వాడు మిస్ అయ్యిండు అని చెప్పడం ఒకటి. మరి ఆ డెడ్ బాడీ ఎందుకు జరిగింది ఇట్లా దగ్గర ఉండి దాని మీద ఇన్వెస్టిగేషన్ కానీ దాని బాధ్యత వహిస్తున్నామని కానీ ఏ ఒక్కరు చెప్పింది లేదు. నిన్న ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే అక్కడ నుంచి అక్కడ హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేదాకా కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించింది లేదు. అసలు ఏం జరిగిందని క్లారిటీ చెప్పిన వాళ్ళు కూడా లేరు. మినిమం బాధ్యత కదా. ఇంట్లో చిన్న ఒక మనం పెంచుకుంటున్న ఒక కుక్క పోతేనే మనం ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ పోయిందని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం కదా. అలాంటిది మరి ఎంతో అపురూపమైన మనిషి నీకు 3 లక్షలు 4 లక్షలు కట్టి నీ దగ్గర జాయిన్ చేసి భవిష్యత్తు కోసం నీ దగ్గర పెడితే మరి నువ్వు ఇచ్చిన అష్యూరెన్స్ ఏందండి? దీని బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి? అంటే ఇలాంటి యాజమాన్యాలు అసలు నారాయణ స్కూల్ కావచ్చు, మన శ్రీ చైతన్య కావచ్చు, ప్రతి సంవత్సరం ఇలాంటివి డెత్ సూసైడ్స్ అనొద్దు, ఇలాంటి మర్డర్స్ అండి, ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్, కంప్లీట్ ఇన్స్టిట్యూషనల్ మర్డర్స్ ఇది జరుగుతున్నా కానీ గవర్నమెంట్ కూడా దీని మీద చిత్తశుద్ధి అనేది చూపించట్లేదు. అతిపెద్ద కరప్టెడ్ నడుస్తూ ఉంది, అతిపెద్ద కరప్షన్ నడుస్తూ పెద్ద మాఫియాగా తయారైంది. ఈ మాఫియాకి బలి ఎవరైపోయారు అంటే ఇక్కడ స్టూడెంట్స్ బలైపోతూ ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్కి ఏముంటుందండి, అరే నా పిల్లవాడు బాగుండాలి, నా సంపద కావచ్చు, నా కష్టం కావచ్చు, నా పిల్లలకి ఒక పెద్ద కోరిక ఉంటుంది కదా, దాన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని సరే డబ్బులు తీసుకుంటున్నావు పోయి నువ్వు మినిమం సెక్యూరిటీ ఏది అంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అంటే ఏంటి అది? అంటే చనిపోయిన 24 అవర్స్ వరకు కూడా నీకు డెడ్ బాడీ దొరకట్లేదంటే నీ పర్యవేక్షణ ఎట్లుంది ఇక్కడ క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఇంకోటి ఏంది, ఆ నారాయణ స్కూల్లో 21 మంది స్ట్రెంత్ అండి. యాజ్ పర్ గవర్నమెంట్ దాని స్ట్రెంత్ అంతా 600 కంటే ఎక్కువ ఉండొద్దు, 600 కంటే ఎక్కువ ఉండొద్దు. దాని 21 మంది దానికి స్ట్రెంత్ అంట. నేను వచ్చినప్పుడు ఇక్కడ కాల్ చేస్తాం గంగాధర్ గారు ఏవో సార్ ఏమైంది సార్ మీ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిందంటగా మరి ఇంతవరకు మీరు రెస్పాండ్ లేదు అంటే సార్ మేము మళ్ళీ ఫోన్ చేసాం సార్ అని కట్ చేశాడు. అదే ఇప్పుడు కేశవ రెడ్డి గారు అక్కడ ఏజీఎం గారు కాల్ చేస్తే దీని మీద సార్ మేము మళ్ళీ మాట్లాడతామంటారు. కనీసం ఇక్కడ అండి సంబంధిత యజమానికి సంబంధించి ఏ ఒక్కరు లేరు. ఇక్కడ పక్క బ్రాంచ్ ఎవరు శోభన్ గారు ప్రిన్సిపాల్ వచ్చారంటే వచ్చేప్పుడు కనపడ్డారు, ఇంతవరకు అడ్రస్ లేరు. అంటే దీని మీద మాకు క్లారిటీ వచ్చేంతవరకు కూడా ఇక్కడ ఉన్న వీళ్ళ పేరెంట్స్కి న్యాయం జరగాలని. ఇప్పుడు మనిషి పోయింది, మనిషి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇదే మనిషి రేపు డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదా దేశానికి నాయకుడు కూడా కావచ్చు. అంటే అంత గొప్ప వ్యక్తి అంటే అంత చిన్న వయసులోనే కారణం లేకుండా అకారణంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. దీని మీద ఇప్పుడు మేము డిఐఓ రంగారెడ్డి డిఐఓ శ్రీదేవి గారికి కాల్ చేస్తున్నాం, తను లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి అంటే వీళ్ళు కూడా రెస్పాండ్ కాకపోతే ఈ పేరెంట్స్ ఎక్కడ పోవాలి? కాబట్టి యాజ్ అ ధర్మ స్టూడెంట్ యూనియన్గా మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నామండి, ఖచ్చితంగా యాజమాన్యాన్ని అక్కడ ఉన్న గుర్తింపును రద్దు చేయాలి. వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ కింద, క్రిమినల్ చట్టం కింద దానికి సంబంధించి ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని యాజమాన్యం అక్కడున్న రద్దు చేసేదాకా కూడా మేము అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇక్కడ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మేము ఈ సందర్భంగా పేరెంట్స్కి వినిపించుకునేది ఏంటి అంటే అమ్మ మీరు పిల్లవాళ్ళని ఎంతో అపురూపంగా పెంచుకుంటా ఉన్నారు, డబ్బులు ఇవ్వాలి ఉంటే రేపు పోతాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లలో జాయిన్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి అమ్మ. మరి గొర్రెల మంద కంటే బర్రెల కొట్టం కంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. నిన్న మేము కొన్ని హాస్టల్స్కి పోతే భయంకర మెస్లోనే కంపోస్తూ ఉంది. ఇలాంటివి చూడండి. మన పిల్లలకి స్టేట్ ఎడ్యుకేషన్ అయినా సెంట్రల్ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా ఒక ఏజ్లో ఎంత చదవాలనేది రాసి పెట్టింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు. దాన్ని మించి ఇప్పటికే మనం అతి కోరికలకు పోయి మెయిన్స్ అని, జేఈ అని, ఎంసెట్ అని ఇన్ని రకాలుగా మనం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అంటే ఒక ప్రోడక్ట్ని వ్యాపారం చేస్తుండ్రు. బాధాకరం ఏంటంటే ఇండియాలో చదువు ప్రొడక్ట్ అయిపోయింది. ఇక్కడ మరి తెలంగాణలో అయితే అసలు దానికి హద్దే లేకుండా పోతా ఉంది. ఇష్టం ఉన్నట్టు ఇష్టారీతి నడిపించుకోవడం చేసుకోవడం. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు గవర్నమెంట్ దీనికి ఒక రెగ్యులేషన్ కూడా లేదండి. హాస్టల్ నడుపుతా ఉంది. హాస్టల్ ఎవరు బాధ్యత దీనికి? ఇప్పుడు జేహెచ్ఎంసీ బాధ్యత తీసుకుంటాడా, కమిషనర్ బాధ్యత తీసుకుంటాడా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బాధ్యత తీసుకుంటారా, సీఎం బాధ్యత తీసుకుంటాడా? దరిద్రం ఏంటంటే ముఖ్యమంత్రి మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేదు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారో మాకు కావాలి సార్. నైతిక బాధ్యత తీసుకుంటే ఎవరో కావాలి. ఎంటైర్ నారాయణ శ్రీ చైతన్యంలో జరుగుతున్న ఇలాంటి ఆగడాలని అరికట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇప్పుడున్న పాపం వాళ్ళని చూస్తూ ఉంటుంటే అసలు మాటలు కూడా రావట్లేదు.
రావట్లేదు కదా మాకు వాళ్ళని చూసి మాట్లాడుతూ ఉంటే. అంటే మనం నిన్న మొన్నటి వరకు కూడా తనను అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చిపోయిన 1 డేలో ఇన్సిడెంట్ జరుగుతుందంటే అది ఎంత బాధాకరం అంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా, మినిమం ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా ఆ బాధను కూడా. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పేరెంట్స్కి న్యాయం జరిగేదా కూడా యాజమాన్యాన్ని వదిలిపెట్టేది లేదు, గవర్నమెంట్ ఇది వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు మేము అర్జెంటుగా అదే నారాయణ కాలకి వెళ్ళి దాన్ని ముగించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.